టు మన చెఫ్. ఈరోజు మనం ఎంతో ఈజీగా తయారు చేసుకునే, అదేవిధంగా ఎంతో హెల్తీగా ఉండే రాగి జావా, దీనినే అంబలి అని కూడా అంటారు, అలాగే రాగి మాల్ట్ అని కూడా అంటారు. దీనిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనకి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, రుచికి సరిపడా ఉప్పు, అంతే. సింపుల్. ఈ రెండే అండి మనకి అవసరమైనవి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఇలా ఒక గిన్నె తీసుకోండి. దీంట్లో ఈ రాగి పిండిని వేసేసుకొని వాటర్ పోసుకొని, 1 గ్లాస్ వాటర్ పోసుకోండి. ఈ వాటర్ పోసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇది మీరు ఇప్పుడు జావ తయారు చేసుకోవాలి అనుకుంటే 1 గంట ముందు నానబెట్టుకోండి. లేదు అంత టైం లేదు అనుకుంటే అలా అయినా చేసేసుకోవచ్చు. 1 గంటన్నర ముందు నానబెట్టుకున్నట్లయితే ఈ రాగి పిండి బాగా నానిపోయి ఉంటుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. లేదండి మాకు అంత టైం లేదు అంటే ఇలా అయినా చేసుకోవచ్చు, కానీ కొంచెం ఎక్కువసేపు ఉడకబెట్టుకోవాల్సి వస్తుంది. అలా ఉడకబెట్టుకుంటే బాగా ఉడికిపోయి టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా ఉండలు లేకుండా మొత్తం కలియబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 2 చెంబుల వాటర్ పోసుకోండి. ఈ వాటర్ కొంచెం ఎక్కువ ఉండేటట్టే చూసుకోండి, ఎందుకంటే ఇది మనకి బాగా ఉడకాలి. బాగా ఉడికితేనే, ఒకవేళ మీరు చిన్నపిల్లలకి ఇచ్చే పని అయితే ఇది బాగా ఉడికితేనే వాళ్ళకి తొందరగా డైజెషన్ అవుతుంది. ఇలా బబుల్స్గా వస్తున్నాయి కదా. ఇప్పుడు కొంచెం దీంట్లో సాల్ట్ వేసుకోండి. మీరు రుచికి సరిపడా వేసుకోండి సాల్ట్. దీనికి సాల్ట్ ఏమి ఎక్కువ పట్టదండి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం ఉడకనివ్వాలి. ఇలా వాటర్ బాగా తెరులుతున్నాయి కదా, బాగా బాయిల్ అయ్యాయి కదా. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా కలియబెట్టి మళ్ళీ దీంట్లో పోసేసుకోండి. ఇలా పోసుకుంటూ కలియబెట్టుకోవాలి, ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది, మనకి గడ్డలు కట్టకుండా ఉంటుంది. ఈ విధంగా సిమ్లో పెట్టేసి తిప్పుతూనే ఉండాలి. మీకు ఇంకొక విషయం అండి, ఇది నైట్ కానీ చేసుకొని మార్నింగ్ తాగారంటే కొంచెం పులుసు ఉంటుంది, టేస్ట్ సూపర్ ఉంటుంది. నేను ఇప్పటికిప్పుడు చేస్తున్నాను ఇది. మీరు కానీ నైట్ కాచి పెట్టుకొని మార్నింగ్ లేవంగానే టిఫిన్కి బదులు ఇది కానీ తాగేశారంటే కొంచెం మజ్జిగ కలుపుకొని చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలకి ఇవ్వాలి అనుకుంటే పాలు కలిపిచ్చేసేయండి. పాలు కలుపుకున్నా కానీ చాలా రుచిగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. ఇలా తిప్పుతూనే ఉండాలి. ఒక 10 నిమిషాలు బాగా ఉడకాలి ఇది. ఇలా తిప్పుతూ ఉంటే చూడండి చిక్కబడుతూ వస్తుంది కదా. ఇది ఇంకా ఇలా అంటే చాలా థిక్గా రావాలి. అప్పుడు దాకా బాగా ఉడికించుకోండి. ఇది ఎంత ఉడికితే అంత టేస్ట్గా ఉంటుందండి. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. ఉడికిన స్మెల్, ఆ స్మెల్ మీకే తెలుస్తుంది. ఒక 10 నిమిషాలు కానీ ఉడకబెట్టారంటే అప్పుడు దాకా ఉడకబెట్టుకోవాలి బాగా. మనం అప్పటికప్పుడు వేసేసి నీళ్ళు ఉడికించేసుకొని అప్పటికప్పుడు వేసేసుకున్నారంటే
అంత బాగుండదండి, బాగా ఉడకాలి. ఇలా ఒక 10 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం గ్లాసుల్లో సర్వ్ చేసి చూపిస్తాను మీకు. చూసారు కదా, చల్లారిపోయింది. దీన్ని ఇప్పుడు గ్లాసులు తీసుకొని ఈ గ్లాసుల్లో పోసుకుందాం. ఇక్కడ నేను మజ్జిగ కలుపుకుంటున్నాను. కొంచెం వేడిగా ఉందండి, పర్వాలేదు. నేను కొంచెం వేడిగా ఉండగానే వేస్తున్నాను. మీరు కొంచెం చల్లారిన తర్వాత, బాగా చల్లారితే బాగుంటుంది. ఇలా వేసుకున్నాను కదా, ఇక్కడ నేను మజ్జిగ కలుపుతున్నాను. చాలా హెల్త్కి చాలా మంచిదండి. మీరు ఒకవేళ పిల్లలకి కానీ ఇచ్చే పని అయితే దీంట్లో మజ్జిగ పిల్లలు సామాన్యంగా ఇష్టపడరు. దీంట్లో పాలు పోసి ఇవ్వండి, చాలా టేస్ట్గా ఉంటుంది పాలతో కూడా. ఇదే విధంగా మీరు రాత్రిపూట కాసి పెట్టుకున్నారంటే ఉదయానికి ఇలా మజ్జిగ కలుపుకొని తాగేస్తే మీకు బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయినట్టే. హెల్దీ బ్రేక్ఫాస్ట్. చూసారు కదా, రాగి జావా, రాగి మాల్ట్, అంబలి, దీన్ని 3 రకాలుగా అంటారు. చాలా సింపుల్గా అయిపోయే, అదేవిధంగా ఎంతో హెల్తీ కూడా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్స్ని, కామెంట్స్ని పంపించండి.